సిద్దిపేట జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో కూతురికి పెళ్లి చేసి వారం కూడా తిరగకుండా తండ్రి, ఆమె సోదరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటనతో పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లోనే ఇప్పుడు చావు డప్పు వినాల్సి వచ్చిందని ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులు ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఆ తండ్రి, కొడుకులు ఎందుకు ప్రాణాలు కోల్పోయారో తెలుసుకుందాం. 5 రోజుల క్రితమే ఆ కుటుంబ సభ్యులంతా వైభవంగా తమ ఇంటి బిడ్డ వివాహం జరిపించారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన తల్లిదండ్రులు బాధ్యత నెరవేరిందని సంతోషించారు. అయితే సోదరి మెట్టినింట సంతోషంగా ఉండాలని సోదరుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. కుటుంబ సభ్యులంతా ఇంకా వివాహ మహోత్సవ సంబరంలోనే ఉన్నారు. కానీ అంతలోనే పెను విషాదం వాళ్ళ సంతోషాన్ని చిదిమేసింది. పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో చావుడప్పు వినాల్సి వచ్చింది. మొక్కజొన్న చేనును అడవి పందుల బారి నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి, కొడుకులు ఇద్దరూ తనువు చాలించారు. సిద్దిపేట జిల్లా చిన్న కోరుడూరు మండలం గంగాపూర్ గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టి అప్పగింతల కార్యక్రమాన్ని ఇటీవలే పూర్తి చేసిన ఇంట్లో ఇద్దరి అంత్యక్రియలు చేయాల్సి రావడంతో బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన మూర్తి గజేందర్ రెడ్డి, పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు రాజిరెడ్డి, కూతురు సంతోషి. ఈ నెల 14న కూతురి వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. స్థానికంగా ఉండే పరిశ్రమలో ఎలక్ట్రీషియన్ గాను పనిచేసే రాజిరెడ్డి ఇందుకోసం సెలవులు తీసుకున్నారు. ఒక సోదరి పెళ్లి క్రతువు ముగియడంతో తిరిగి డ్యూటీకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే తన తండ్రి గజేందర్ రెడ్డితో కలిసి మొక్కజొన్న చేను వద్దకు వెళ్లాడు. మొక్కజొన్న పంటను అడవి పందుల బెడద నుంచి రక్షించుకునేందుకు ఇద్దరు కలిసి విద్యుత్ తీగ అమర్చే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. మొక్కజొన్న చేను చుట్టూ విద్యుత్ కంచె వేసి డ్యూటీకి వెళ్లాలని అనుకున్నాడు రాజిరెడ్డి. తండ్రి గజేందర్ రెడ్డితో కలిసి తీగ అమర్చడం మొదలుపెట్టాడు. అయితే అంతా పూర్తయ్యే సమయంలో తీగను సరిచేద్దామని ఒక్కసారి వారిద్దరూ కలిసి బలంగా లాగారు. దీంతో ఆ తీగ వెళ్లి ట్రాన్స్ఫారంకు తగిలింది. దీంతో షాక్ కొట్టి తండ్రి, కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విఘాత జీవులుగా పడి ఉన్న తండ్రి, కొడుకులను చూసి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్థానికులు కన్నీరు పర్యంతమయ్యారు.